ఎంత పని చేశావే, ప్రాణంతో నాశనం చేశావు. వదినా పేపర్ చూసావా? వదినా రండి డాక్టర్, రండి. అగో, నీ కోసం నీ ప్రియుడు నా కొడుకుని చంపాడు. నా పగ తీరాలంటే నువ్వు వెళ్ళి వాణ్ణి హాస్పిటల్లోనే చంపేయాలి. లేదంటే ఇప్పుడు దీని చీర మాత్రమే తీశాడు, మొత్తం బట్టలన్నీ ఊడదీసి బజార్లో తిప్పుతాను. ఈ గన్ తీసుకో, వెళ్ళి వాణ్ణి అక్కడే చంపే. గన్ తీసుకో, తీసుకో. తీసుకో. వర్ష, వర్ష ఏమైంది? వర్ష చెప్పు, ఏమైంది? వర్ష, వదినకి ఏమైంది? లేదు వర్ష, నాకంటే సూర్య బ్రతకడం చాలా అవసరం. అతను బ్రతికుంటే మనలాంటి వాళ్ళు చాలా మంది హ్యాపీగా బ్రతుకుతారు. క్షమించు, నేను నిన్ను తన కోసం వదిలేసి వెళ్తున్నా. ఎంత పని చేశావే, ప్రాణంతో నాశనం చేశావు. నేను కబ్జా చేశానన్న ఆర్టికల్ రాసింది ఎవడరా? నేనే రాశాను. అసలు కబ్జా అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా. బాబా, నమస్కారం బాబా. చల్లగా ఉండమ్మా. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? బాబా, పిల్లల కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఓహో, అవును బాబా, పిల్లలు ఎక్కడా? ఉన్నారమ్మా పిల్లలు. ఎలా ఉన్నావు? మీకోసం నేను గిఫ్ట్స్ తీసుకొచ్చాను. తీసుకో. చూడమ్మా, బాబా లోపలికి పదమ్మా. కాఫీయో టీయో తాగెళ్దు గాని. వద్దు బాబా, హాస్పిటల్కి టైం అయిపోయింది బాబా, మళ్ళీ వస్తాను. ఓ సరే సరే, వెళ్ళొస్తాను బాబా. మంచిదమ్మా. అరే ఏంట్రా ఇవన్నీ? ఎవరిచ్చారు మీకు? వదినా. వదినా? చుప్, పెళ్లి లేదు గిల్లి లేదు, వదినేట్రా? ఎవరిచ్చారు చెప్పు. డాక్టర్ వదినా. డాక్టర్ వదినా? డాక్టర్ వదినా?
వెరీ నైస్. నువ్వు వస్తావని చాలాసేపు వెయిట్ చేసింది. సూర్య బాబు, ఇక్కడ ఈ గిఫ్ట్లన్నీ నీ మనసులో ఫిక్స్ అవ్వడానికే. లిసన్, వెరీ నైస్ ఐడియా. ఏంట్రా అది? గాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. చెప్పు. నువ్వు వెళ్ళి వదినకి ఐ లవ్ యూ చెప్పేసి. బాగా చెప్పు. వెరీ నైస్ ఐడియా. సూర్య పొలంలో మొలకలు వచ్చాయి. నేను నిన్ను చాలా ఆనందంగా చూసుకున్నాను. నీకోసం ఆ చందమామనైనా తెస్తా. చందమామ వద్దంటే 2-3 తాజ్మహల్ అయినా కడతా. ఏమంటావు? ఐ లవ్ యూ. అయ్యో ఎందుకు వస్తున్నారా? చెప్పండి రా. అబ్బా అయ్యో అబ్బా వర్షాలు వదిలికి వెళ్ళకి వర్ష. అయ్యో అరే ఎందుకు పడుతున్నారా నన్ను? చెప్పు సావట్రా. అబ్బా 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 అయ్యో అరేంట్రా. యు ఆర్ లక్కీ ఫెలో. నువ్వు బతికిపోయావు. లేదంటే వాడి ప్లేస్ లో నువ్వుండేవాడివి. ఇదిగో బాసు, నడి రోడ్లో పట్టుకుని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే మక్కిలేర కొట్టుకుని ముద్దు పెట్టుకుంటుందా? ఆ? పెద్దలు ఒక మాట చెప్పారు, ఏంట్రా అది? స్త్రీలని గౌరవించండి అని. అంటే ఇలా చూడు బాసు, ఇలాంటి ప్రేమ విషయాలన్నీ సీక్రెట్ గా మాట్లాడుకోవాలి. అరే వా, కరెక్టే రోయ్. నైస్. వెరీ వెరీ నైస్. తీసుకెళ్ళటానికి ఈ రుద్ర ఒక అవునా? పర్వతమా? నువ్వు పర్వతం అయితే వాడు హనుమంతుడు. వాడిక్కడికొచ్చి నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు. అవునా? రాని అది చూద్దాం. చూడడానికి బచ్చాగల్లాగున్నావు, కానీ నీ గురించి ఈ ముసలోడు చాలా ఎక్కువ చెప్పాడే. బాబా ఏం చెప్పారో అది నిజమే. రండి బాబా. నేనొక బాద్షాని, సింహాన్ని కూడా. అందుకే జనాలు సన్మానాలతో పాటుగా సెల్యూట్లు కొడతారు. నేను బాద్షాని కాదు, సింహాన్ని కాదు, నేను అగ్నిని. టచ్ చేయకు, కాలిపోతాం. ఇది రుద్ర సామ్రాజ్యం. ఇక్కడికి రావటానికి పర్మిషన్ కావాలి, వెళ్ళటానికి పర్మిషన్ కావాలి. మరి నువ్వెవట్రా? నా పేరు బాబా ఏం చెప్పారు? సూర్య. సూర్యుడు ఎవ్వరి దగ్గర తల వంచడు. నువ్వెవడురా?
ఈ సూర్యాని ఆపాలంటే చేతిలో గన్ను కాదురా, గుండెల్లో దమ్ముండాలి. నీ బాబాని వదిలేస్తా. మరి ఆశ్రమంలో ఉన్న పిల్లల సంగతి ఏంటి? నువ్వు కూడా ఓ విషయం మర్చిపోతున్నావురా. ఒరే జఫా, స్కూల్ ఎప్పుడో వదిలేశారు కదా, పిల్లలు ఇంటికి వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి చూడు. హలో, సోనీ స్వీటీ స్కూల్ నుంచి వచ్చారా? పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? అవును, రాలేదు. హలో హలో. ఎన్ని గొడవలు వచ్చినా వాటిని ఎదుర్కొంటాను నేను. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొని చివరికి నేనే గెలిచి తీరుతా. చూడు, పిల్లలు రారు, మేము వెళ్తేనే వాళ్ళు వస్తారు. చాయిస్ ఈజ్ యోర్స్. వెళ్ళాలా వద్దా బాబా? సూర్య, చిన్ని, మీకేం కాదు. సూర్య అన్న వస్తాడు. పిల్లలు ఇలా ఉన్నారు. అరే, ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. వాళ్ళు మనుషులు కాదు సూర్య, మన వీక్నెస్ తో ఆడుకోవాలనుకునే రాక్షసులు వాళ్ళు. నోరుతెరు. నీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రపంచంలో ఉండే ఆనందం అంతా మా చెల్లికి దక్కాలి. నువ్వు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి ఆశీర్వాదంతో సరిపోతుందా? రాఖీ కట్టాక అన్నయ్యని గిఫ్ట్ అడగవా? అవునన్నయ్య, నా రాఖీ గిఫ్ట్ ఏది? ఈ రోజు నువ్వు రాఖీ కట్టావు, నీకు డబ్బులు ఇవ్వను. స్వర్గంలో ఉన్న అమ్మ నాన్న కోరిక తీరుస్తాను. ఏంటో చెప్పు. అంటే వర్ష, మీ రాహుల్ అన్నయ్య మీ అమ్మా నాన్న కోరిక మేరకు ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మి ఇక్కడొక స్థలం కొన్నారు హాస్పిటల్ కట్టడానికి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవిగో ఇవే, తీసుకో. తీసుకో. ముందే ఎందుకు చెప్పలేదు మరి? ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతుంది. పదండి పదండి, పూజారి గారు వచ్చేస్తారు. నీ చేతుల మీద పూజ జరగాలి, ఓకేనా? పదండి పదండి. పదండి. వీళ్ళంతెవరు? మా భూమిలో ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి మీరు? ఇది మా భూమి. ఈరోజు పూజ ఉందండి ఇక్కడ. అర్థం అవట్లేదా మీకు? ఇది మా భూమి అండి. పూజారి గారు మీరండి, చెప్పండి. నిన్నటి వరకు ఇది మీ భూమి, ఇప్పుడు ఈ రుద్రాది. ఏం మాట్లాడుతున్నారండి? మీరండి చెప్పండి సార్. ఊర్లో ఉన్న భూములను అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు. మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి. ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే. ఇది రుద్ర శాసనం. చూడండి,
మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా? ముహూర్త సమయం మించిపోతుంది. నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ, నాన్న, మా అన్న కోరిక. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం. దానిలో నువ్వే డాక్టర్వి, కానీ ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకుని. ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు. తీసి పడేయ్, పడేయ్. ఏం చేస్తున్నారా నువ్వు? ఏయ్! బాసు చూడు బాసు, వీళ్ళు ఎలా ఏడిపిస్తున్నారు. నేనెంత చెప్పినా నా మాట వింటలేదు. వీళ్ళు నీ మాటే పెట్టారు. ఒకసారి నువ్వే చెప్పు బాసు. బాసు బాసు ఇప్పుడు చెప్తా. ఎందుకు నీళ్ళు పోసావు? ఎందుకు నీళ్ళు పోసావు? చెప్పాలా? ఎవరైనా మత్తులో ఉంటే వాళ్ళ మొహం మీద నీళ్లు ఎందుకు చల్లుతారు? ఊళ్ళోకి రావడానికి కదా. మత్తులో మునిగినాడు లేపడానికి గ్లాస్ నీళ్లు చల్లితే, ప్రేమ మత్తులో మునిగినాడు లేపడానికి బకెట్ నీళ్లు కొట్టాలిగా. అర్థమైందా? ఆ? ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉందిరా. నాకు తెలుసు నీకు ప్రేమ జ్వరం వచ్చిందని. ఆ? ఆ? బాసు నువ్వే వెళ్ళి చెప్పేయచ్చు కదా. అదే కదా ఇక్కడ ప్రాబ్లం. తన గురించి మనకేమీ తెలియదుగా. అసలు ఇది ఒక ప్రాబ్లమేనా? నా దగ్గర ఐడియా ఉందిగా. ఐడియానా? రే 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 మంచోడు కదా, చెప్పరా చెప్పరా. సరే అయితే ఒకటి చెప్పు. ఏంటి? పాము ఎక్కడ ఉంటుంది? పుట్టలో. అలాగే సాధువులు? మందిరాల్లో, మసీదుల్లో. అలాగే డాక్టర్లు? హాస్పిటల్లో. వెరీ నైస్, నైస్, వెరీ వెరీ నైస్. మనం పోదా. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు మీరు? మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరు. లేరు. సరే, మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా? వీళ్ళకి ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు ఎవరు లోపల లేరు, మీకు ఎవరికి ప్రాబ్లం లేదు. లోపలికి ఎందుకు వెళ్తున్నారు? బయటికి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళకపోతే బక్కలు ఎరగొడతా. వెళ్ళండి. ఏం చేద్దాం రా ఇప్పుడు? ఆలోచిస్తున్నా బాస్. ఓర్చుకో దివ్య, వచ్చేసా. బాసు ఐడియా ఏంట్రా అది? ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తాను. బాగుందిరా ఐడియా. సరే కానీ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడ దొరుకుతుంది? గర్భవతి. ఆలోచించు. ఏంటి బస్సు ఏం చేస్తున్నావు? ఎత్తింది చాలా దించరా బాబు. డాక్టర్ పడుకోరా, ఎక్కువ చేయి. డాక్టర్ బిగించే ప్రయత్నం చేయమా.
డాక్టర్